హాయ్ దిస్ ఇస్ మహేష్ ఫ్రమ్ కడప. వెల్కమ్ టు జీకే మహేష్ సార్ యూట్యూబ్ ఛానల్. పక్కన ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయి. ప్రతి అప్డేట్, ప్రతి వీడియో, ప్రతి నోటిఫికేషన్ మీకు వెంటనే సమాచారం చేరవేస్తాను. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. నేను ప్రతి అప్డేట్, ప్రతి క్లిప్లు, ఫోటోలు, ఇన్ఫర్మేషన్ అందులో షేర్ చేయడం జరుగుతుంది. అదే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో జీకే మహేష్ సార్ అంటే నేను చెప్పినటువంటి జీకే కోడింగ్ క్లాసెస్, కరెంట్ అఫైర్ కోడింగ్ క్లాసెస్, జీకే జాగ్రఫీ కోడింగ్ క్లాసెస్, అందులో నేను కోడింగ్ క్లాసెస్ అందుబాటులో ఉంచాను. జస్ట్ 49 రూపీస్ పర్ మంత్. ఇది ప్రమోషన్ కోసం కాదు, డబ్బుల కోసం కాదు, జస్ట్ మెయింటెనెన్స్ కోసం. అది కూడా నేను సర్వీస్ ఓరియంటెడ్ గా కంప్లీట్ గా చేస్తున్నాను, ఇది గుర్తించాలి. అండ్ ప్రజెంట్ ఈ వీడియో చూడగానే మీకు అర్థమైంటది, మరి ఎస్ఏ కానీ ఎస్జిటి అభ్యర్థులు కానీ మీ టెట్ స్కోర్ ఎంత ఉండాలి డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలంటే, అంటే ఎంత స్కోర్ మీకు ఉంటే డిఎస్సి నిరభ్యంతరంగా ప్రిపేర్ అవ్వచ్చు అనే దానికోసం ఈ వీడియో. మరి టెట్ ఎస్జిటికి సంబంధించి టెట్ స్కోర్ ఎంత ఉంటే నువ్వు డిఎస్సికి ప్రిపేర్ అయితే బాగుంటుంది, అండ్ స్కూల్ అసిస్టెంట్ టెట్ స్కోర్ నీకు గతంలో ఎంత ఉంటే నువ్వు డిఎస్సికి ప్రిపేర్ అయితే బాగుంటుంది, సేఫ్ సైడ్ అనే దాని గురించే ఈ వీడియో. అయితే ఈ మధ్య నాకు ఈ వాట్సాప్ నెంబర్కి కొంతమంది మేడం వాళ్ళు కానీ సార్ వాళ్ళు కానీ కొన్ని క్వశ్చన్స్ చేశారు. సార్ నాకు 135+ అంటే 137 టెట్ స్కోర్ ఉన్నాయి ఎస్జిటిలో, మరి నేను డిఎస్సి ప్రిపేర్ అవ్వనా టెట్ ప్రిపేర్ అవ్వనా అంటే, నేను డిఎస్సి ప్రిపేర్ అవ్వండి, ఇప్పటి నుంచి 2 months నువ్వు డిఎస్సి ప్రిపేర్ అవుతే ఒక 1 మార్క్, ఇప్పుడు టెట్ రాసే వాళ్ళకన్నా మీరు డిఎస్సిలో ఒక 1 మార్క్ గెయిన్ చేసిన ఒక 7.5 మార్క్స్ మీకు యాడ్ ఆన్ అవుతాయి. కాబట్టి అప్పుడు 137 + 7 137 ప్లస్ ఒక 7 144 ప్లస్ అవుతాయి. సో మీరు డిఎస్సికి మీకు 144 స్కోర్తో మీరు రాసినట్టు ఉంటుంది. సో మీరు డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి అంటే ఆ మేడం ఒక మాట అన్నారు, సార్ లాస్ట్ టైం 2022 ఆగస్టులో జరిగిన టెట్ మాదిరి నార్మలైజేషన్ వల్ల 150కి 150 వచ్చినట్లయితే, క్వశ్చన్ పేపర్లు ఈజీగా వచ్చినట్లయితే, నేను ఇదే 137 స్కోర్తో డిఎస్సి రాస్తే టెట్లో ఇప్పుడు రాసేటువంటి అభ్యర్థులు 145, 147, 149 అండ్ 150కి 150 అవుట్ ఆఫ్ తెస్తే, అప్పుడు నేను ఒక 2 మార్కులు ఆ ప్రజెంట్ టెట్ రాసే అభ్యర్థుల కన్నా నేను వెనుకుంటాను కదా. సో క్వశ్చన్ పేపర్ ఒకవేళ నార్మలైజేషన్ వల్ల ఈజీగా రావడం వల్ల వస్తే లాస్ట్ టైం మాదిరి నేను చాలా నష్టపోతాను కదా అంటే నాకు అప్పుడు అనిపించింది, నిజమే 2022 ఆగస్టులో జరిగిన టెట్లో అయితే సంచలనమే స్కోర్. ఆ తర్వాత జరిగిన టెట్లో అయితే మళ్ళీ స్కోర్ పెద్దగా ఏం రాలేదు. కాబట్టి మరి ఎస్జిటి అభ్యర్థులు ఎంత స్కోర్ ఉంటే టెట్ రాయాలా అనే దానికోసం నేను ఆలోచించి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ టెట్కు డిఎస్సికి మధ్య సిలబస్ వేరియేషన్ ఎస్జిటికి సంబంధించి చాలా తక్కువ, ఓన్లీ సైకాలజీ వేరియేషన్ తప్ప, అటువైపు డిఎస్సిలో జీకే పిఐ తప్ప యాడ్ ఆన్ అవుతాయి, ఇది లెస్ అవుతుంది డిఎస్సిలో, ఇది ఇక్కడ యాడ్ ఆన్ అవుతుంది, అవి లెస్ అవుతాయి. సో ఓన్లీ సైకాలజీ ఒక సబ్జెక్ట్ తప్ప రిమైనింగ్ అన్ని కామన్ గా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా పొరపాటున ఈ యొక్క టెట్ గతంలో మాదిరి నార్మలైజేషన్ వల్ల, క్వశ్చన్ పేపర్ ఈజీ వల్ల, కొన్నిసార్లు క్వశ్చన్ పేపర్ టఫ్ వల్ల కూడా నార్మలైజేషన్ వల్ల ఎక్కువ మార్కులు పెరిగిపోయి 148, 149, 150కి 150 వస్తే 130, 135, 140 అభ్యర్థులు కూడా ఆ ముందు టెట్లో 150, ఇప్పుడు ప్రజెంట్ టెట్లో 150 వచ్చినట్లయితే 149 అలాగా వీళ్ళకన్నా వెనుకబడి ఉంటారు. కాబట్టి సిలబస్ కామన్ కాబట్టి 130+ ఉన్న అభ్యర్థులు అండ్ 135, 140 ఉన్నటువంటి అభ్యర్థులు సైతం, నువ్వు ఆల్రెడీ 140 టెట్ స్కోర్ ఉందంటే నువ్వు సబ్జెక్ట్ పిండి చేస్తుంటావు. సో ఖచ్చితంగా నీకు సబ్జెక్టు డిఎస్సికి చదివినా టెట్ చదివినా పెద్ద వేరియేషన్ అనిపించదు. కాబట్టి ఖచ్చితంగా ఈ అభ్యర్థులందరూ కూడా టెట్ ఖచ్చితంగా అప్లై చేసి రాస్తే చాలా మంచిది. మీ అదృష్టం కొద్దీ ఇంకో టెట్లో నార్మలైజేషన్ వల్ల, ఈజీ పేపర్ వల్ల స్కోర్ భారీగా పెరిగితే ఖచ్చితంగా మీరు వెనుకబడిపోయే అవకాశం ఉంది. కాబట్టి నా ఒపీనియన్, అండ్ ఖచ్చితంగా 130, 135, 140 రాసిన అభ్యర్థులు టెట్లో వచ్చినటువంటి అభ్యర్థులు సైతం మళ్ళీ తిరిగి టెట్ రాయండి. సిలబస్ వేరియేషన్ ఏం లేదు, నువ్వు చదివేది డిఎస్కే చదువు, నీ యొక్క టార్గెట్ డిఎస్సినే, ఈ స్కోర్ ఉన్న అభ్యర్థులు మీ టార్గెట్ డిఎస్సినే. బట్ టెట్ అనేది ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తే చాలా మంచిది మీకు అనేది నా యొక్క ఒపీనియన్. ఇంకా రిమైనింగ్ జస్ట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు 100, 100, 105, 95 ఇలా ఉండే అభ్యర్థులు అయితే చెప్పే పని లేదు. ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా టెట్ రాయాలా లేదని మీకు క్లియర్గా తెలుసు. సో 135+ మార్కులు వస్తే మళ్ళీ టెట్ రాయాలా అంటే ఇంకా డిసైడ్ జస్ట్ అవ్వు, ఎందుకంటే సిలబస్ వేరియేషన్ లేదు. కాబట్టి ప్రిపరేషన్ చాలా తెలివిగా చేయాలి అనే దానికోసమే ఈ వీడియో. అండ్ టెట్ ఎస్ఎస్ స్కోర్, మరి టెట్ ఎస్ఎస్ స్కోర్ మామూలుగా టెట్ ఎస్ఎస్ స్కోర్ తక్కువ. లాస్ట్ టైం 130, 135 అలా ఉండే అభ్యర్థులు అందరూ మన స్కూల్ అసిస్టెంట్ లో కొట్టుకుపోయారు, సెలెక్ట్ అయిపోయి ఆల్రెడీ జాబ్ లో చేరిపోయారు. సో ఈ స్కూల్ అసిస్టెంట్ వరకు వచ్చేసరికి టెట్ లో సిలబస్ అనేది చాలా వరకు వేరియేషన్ ఉంటుంది.
మ్యాథ్స్ వాళ్ళు సైన్స్ చదవాల్సి వస్తుంది, రిమైనింగ్ అడిషనల్ సబ్జెక్టు చదవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళ యొక్క సబ్జెక్టు, వాళ్ళ యొక్క మెథడాలజీ చదివి తిరిగి మళ్ళీ వేరే సబ్జెక్టు చదవాల్సి వస్తుంది. కాబట్టి నేనేం చెప్తానంటే టెట్లో మీకు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు 120 కానీ 130, 135 ఇలా స్కోర్ ఉన్న అభ్యర్థులు అయితే దయచేసి, నా ఒపీనియన్ మాత్రమే, డిసిజన్ మీదే. నా ఇక్కడ చూడు, నా డిసిజన్ కాదు ఇది, జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. 120+, 130+, 135 ఇలా స్కోర్ ఉండి స్కూల్ అసిస్టెంట్ లో ఉంటే ఖచ్చితంగా 100% నువ్వు డిఎస్సికే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే డిఎస్సి ఈ 2 నెలల పాటు మీరు గట్టిగా మీ సబ్జెక్టును, మీ మెథడాలజీని, జీకే పిఐని యాడ్ చేసుకొని చదివితే మీ యొక్క తిరుగు ఉండదు, మీకు తిరుగు ఉండదు, రియల్లీ తిరుగు ఉండదు, గుర్తుపెట్టుకో. కాబట్టి ఎస్ఏ అభ్యర్థులు టెట్ రాసే ముందు ఒకసారి ఆలోచించండి. మరి టెట్, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ టెట్ ఎవరు రాయాలి? జస్ట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు కానీ, జస్ట్ క్వాలిఫై కన్నా ఒక 5-10 మార్కులు ఎక్కువ వచ్చిన అభ్యర్థులు అయితే ఖచ్చితంగా టెట్ రాయండి. ముఖ్యంగా ఎస్టీ అభ్యర్థులు కానీ అండ్ ఎస్సీ అభ్యర్థులు కానీ ఒకవేళ 110, 120 మధ్య ఉండి రిమైనింగ్ అడిషనల్ సబ్జెక్టులు, మీ సబ్జెక్టు, మీ మెథడాలజీ కాకుండా అడిషనల్ సబ్జెక్ట్ చదవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా 110 అండ్ 115 ఇలా ఈ మధ్యలో ఉన్న స్కోర్ అభ్యర్థులు సైతం, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే మీరు ఒకసారి డిఎస్సి కోసం ప్రిపేర్ అయితే మంచిది. ఏంది, రిమైనింగ్ సబ్జెక్ట్ ఈ తక్కువ టైంలో చదవలేను, రిమైనింగ్ సబ్జెక్ట్ కూడా చదవాలి కదా, మా సబ్జెక్ట్ కాకుండా వేరే సబ్జెక్ట్ కూడా చదవాలి కదా అనుకునే వాళ్ళు జస్ట్ ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. చదువుతానంటే చదవచ్చు, బస్ట్ గుర్తుపెట్టుకోండి. బట్ ఓసీ అభ్యర్థులు ఇలాంటి వాళ్ళు 100, 110 అట్లా ఉంటే మాత్రము ఖచ్చితంగా మీ స్కోర్ 120+ ఉంటేనే ఈసారి స్కూల్ అసిస్టెంట్ అనేది క్రాక్ చేయడానికి ఈజీ అవుతుంది. 130, 135 అలా ఉంటే, పైగా స్కూల్ అసిస్టెంట్ లాస్ట్ డిఎస్సితో పోలిస్తే ఈసారి స్కూల్ అసిస్టెంట్ పోస్టు అన్ని ఉండవు. సో డిస్టిక్ లో కొన్ని మాత్రమే ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఉంటాయి, కౌంట్ చేసే విధంగా ఉంటాయి. సో ర్యాంకులు మనం డిఎస్సి డిస్టిక్ ర్యాంకులు కొట్టే విధంగా ఉండాలి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు. సో ఎస్ఏ అభ్యర్థులు టెట్ రాసే ముందు ఒకసారి ఆలోచించండి, మీ స్కోర్ ఎంత ఉంది, టెట్ రాయాలా వద్దని. కానీ ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం చాలా హార్డ్ గా ప్రిపేర్ అవ్వాలి టెట్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు. సో ఇది ఎస్జిటి కానీ ఎస్ఏ అభ్యర్థులు, జస్ట్ ఇది నా యొక్క ఒపీనియన్. నేను ఇలా రాస్తే మీకు బాగుంటుందని, కొంతమందికి తెలియకపోవచ్చు, కొంతమంది తెలిసిందచ్చు ఇది. సో ఇది ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే, ఇఫ్ ఎనీ డౌట్స్ 9014301263 ఈ నెంబర్కి జస్ట్ వాట్సాప్ మెసేజ్ చేయండి, వాయిస్ మెసేజ్ పెట్టండి, లేదా వాట్సాప్ లో మెసేజ్ చేయండి. దానికి సంబంధించి నేను ఫ్రీ టైం ఉన్నప్పుడు నేను రిప్లై ఇస్తాను. జస్ట్ వాట్సాప్ కాల్స్ అండ్ వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయాలని కోరుకుంటున్నా దయచేసి. కాబట్టి మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ అనేక డౌట్లు వస్తూ ఉంటాయి ఇంకా ప్రిపరేషన్లో, అండ్ ఆ డౌట్లన్నీ కూడా క్లారిఫై చేస్తూ, ఎగ్జామినేషన్ ముందు కొన్ని టిప్స్ చెప్తూ, అండ్ ఎగ్జామినేషన్ ముందు ఎలా రివిజన్ చేయాలో చెప్తూ ఇవన్నీ కూడా వీడియోలు చేస్తాను. అప్కమింగ్ టెట్ అయిన వెంటనే డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, డిఎస్సి జీకే కరెంట్ అఫైర్ అద్భుతంగా ఉంటుంది, మీకు తెలుసు. కోడింగ్ టాపిక్స్ అన్ని ఎలా చదవాలి, ఏం చదవాలి కూడా నేను చెప్తాను. ఆ వీడియోలు కూడా మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అండ్ నాకు ఒకే ఒక హెల్ప్ మీ నుంచి, జస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ ఖచ్చితంగా కొట్టు, అండ్ మీకు అనిపించింది ఏదైనా ఉంటే కామెంట్లు పెట్టు. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కు ఇది యూజ్ అవుతుంది, కొత్తగా డిఎస్సి టెట్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇది యూజ్ అవుతుంది, కొత్తగా బీఎడ్ చేస్తుంటారు, కొత్తగా డైట్ చేస్తుంటారు, ఇలాంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని మీకు తెలిసిన ఫ్రెండ్స్కు, శ్రేయోభిలాషులకు, అండ్ ఆల్సో వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులు చాలా ఉంటాయి మీకు, అందులో జస్ట్ ఒక షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుంటాను. ఇట్లు మీ మహేష్ ఫ్రమ్ కడప.